రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెను మార్పులు తీసుకుని వస్తుంది. ఇదే క్రమంలో గతంలో ఏదైతే పునర్విభజనలో భాగంగా ఏ ఏ జిల్లాలు అయితే విభజన చెందాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యల్ని, ఆ జిల్లాలో ప్రాంతాల వారీగా ఉన్నటువంటి సమస్యల్ని ఆధారం చేసుకుని ప్రాంత వాసులకి, ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి అనుగుణంగా ఎవరికి ఎటువైపు కావాలంటే అటువైపు నియోజకవర్గాల్ని చేంజ్ చేసే విధంగా అయితే ఈరోజు సిఫార్సులు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన పలు సమస్యలు కూడా రేకెత్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఒకవైపు రాజాము, అలాగే ఒకవైపు ఎస్కోట, అలాగే ఒకవైపు బొబ్బిలి, ఈ 3 నియోజకవర్గాలు కూడా 3 జిల్లాలకి వెళ్ళిపోతున్నట్టయితే సమాచారం అయితే వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి బీసెట్ బాబుజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి సార్, దీన్ని ఏ విధంగా చూడమంటారు? ఏంటి ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో కనుక జిల్లాలో ఉన్నవే 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు పక్కపక్కన ఉన్నటువంటి జిల్లాలకు పోతే ఇక్కడ 4 నియోజకవర్గాలు మాత్రమే ఉంటాయి. దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి? అదే ప్రభుత్వంలో ఇప్పుడు నేనైతే నిన్నను విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎస్కోటర్ని విశాఖపట్నంలో కలిపేయడం కోసం చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించాం. మా లేఖకు అనుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి ప్రకటించారు. అది తప్పు అని చెప్తున్నాను. ఎందుకంటే విశాఖపట్నం పార్లమెంటు కేంద్రంగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4, భీమునిపట్నం, గాజువాక ఉన్నాయి. అది కాకుండా ఎస్కోటర్ ఉంది. ఇప్పుడు ఎస్కోటర్ని మీరు విజయనగరం కుదిలేసి అక్కడ మీరు ఉన్నటువంటి పెందుత్తుని కలుపుకోండి, అంతా ఒక యూనిట్గా ఉంటుంది కదా. ఎస్కోట ఇంతవరకు పార్లమెంటుగా విశాఖపట్నంలో కలిసి ఉంది. జిల్లాగా వచ్చేటప్పటికి అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరంకు ఉన్నాయి. ఇక్కడ ఏదో రైతు సమస్య ఉన్నదనుకోండి, వెంటనే విజయనగరం కోతవేటు దూరంలో కలెక్టర్ ఆఫీస్కి రావచ్చు, జేసీ ఆఫీస్కి రావచ్చు, ఆర్డీఓ ఆఫీస్కి రావచ్చు, డిఆర్ఓ ఆఫీస్కి రావచ్చు. మీరు ఎస్కోట్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టారనుకోండి, ఎక్కడ డిఆర్ఓ, ఎక్కడ ఆర్డీఓ, ఎక్కడ జాయింట్ కలెక్టరు, ఎక్కడ కలెక్టర్ ఎవరు కలవగలుగుతారు అక్కడ? తర్వాత విజయనగరం జిల్లాలో ఆయువు పొట్టుగా ఎస్కోట జిల్లాలో మైన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి, వ్యవసాయదారుల సంఖ్య ఉంది, తాగునీటి సాగునీటి ప్రాజెక్ట్ ఉంది, పరిశ్రమలు ఉన్నాయి. ఎల్కోట, కొత్తవలస, వేపాడ, ఎస్కోట మండలాల్లో. మరి ఈ రెవెన్యూ అంతా విశాఖపట్నం పట్టుకెళ్ళిపోతే ఈ జిల్లాకి ఏముంటుంది? ఈ జిల్లాలో పరిశ్రమలు ఉన్నటువంటిది ప్రథమ స్థానంలో ఎస్కోట ఉంటే, ద్వితీయ స్థానంలో బొబ్బిలి తప్ప ఇంకొట్లేదు. బొబ్బిలిలో కూడా గ్రోత్ సెంటర్ ఇంప్రూవ్మెంట్ కాలా. మిగతాది మనం హెచ్చర్ల నియోజకవర్గాన్ని జిల్లా వ్యాప్తంగా కలిపినప్పటికీ శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అదంతా. ఈ పరిస్థితుల్లో పెద్దలు ఆలోచించాల్సిందే. నిజంగా ప్రజల సౌకర్యం కోసం కలుపుతున్నారా, మీ అవసరాల కోసం కలుపుతున్నారా? అంటే రేపటి రోజు భవిష్యత్తులో విశాఖపట్నం నియోజకవర్గంలో, పార్లమెంటు సభ్యుడికి ఎవరికైనా మెజార్టీ తగ్గిపోతే అది ఎస్కోట కవర్ చేస్తుంది. కాబట్టి ఎస్కోట్ను మీరు కోరుకుంటున్నారు. ప్రజా అవసరాల కోసం కోరుకుంటున్నట్టు కనిపించలేదు. మీరు ప్రజా అవసరాల కోసం కోరుకునేటట్టయితే విజయనగరంలో ఉంచాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మీరు ఈ నియోజకవర్గాన్ని అక్కడ తీసుకొని వెళ్ళిపోవడం వల్ల నియోజకవర్గ ప్రజలకి, జిల్లాకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా మీరు పెందుర్తిని తీసుకొని విశాఖపట్నం పార్లమెంట్లో పెట్టుకొని విజయనగరం జిల్లాకి పూర్తి స్థాయిలో ఎస్కోట్ని కేటాయించగలిగితే బాగుంటుందన్నది లోక్సత్తా పార్టీ అభిప్రాయం. ఈ మేరకు నేను పార్లమెంట్ సభ్యులు భరత్ గారిని కోరుతున్నాను. జిల్లాకి అన్యాయం చేయొద్దు, జిల్లా ప్రజలకు అన్యాయం చేయొద్దు. అలాగే భరత్ ఇచ్చినటువంటి ప్రకటన పైన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడాలి. ఇది వాస్తవమా కాదా? జిల్లా ప్రజల అభిప్రాయం తీసుకొని మీరు నిర్ణయించుకుంటున్నారా? అంటే మంత్రి ఒకటి, ఎంపీ ఒకటి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయించుకుంటారా? కొంతమంది ఏమని బొబ్బిలి పార్వతీపురంలో కలిపేయాలని, ఎస్కోట్ను మరి విశాఖపట్నంలో కలిపేయాలని, ఇక్కడ హెచ్చర్లను శ్రీకాకుళంలో కలిపిస్తే ఇక్కడే ఉంటుంది. విజయనగరంలో ఏముంది? ఇక్కడ కోటాకి అందకం తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ప్రజలంతా అంధకారంలో ఉంటారు. ఈ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అంటే ముఖ్యంగా చూస్తే మరోవైపు బొబ్బిలి ఏదైతుందో, బొబ్బిలి పార్వతీపురం మండ్యం జిల్లాలో కలవాలని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా కోరినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాజం ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా శ్రీకాకుళం కావాలని, అక్కడ ఉన్నటువంటి నాయకులంతా విజయనగరం కావాలని కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా సాధ్యం అవుతుందంటారు? ఏది ఏమైనా ప్రజల తాలూకా అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రజల అవసరాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. జిల్లాలు గ్యారంటీగా, అందుకనే ఎక్కడున్న అభివృద్ధి చెందుతున్న జిల్లాలన్నీ కలిపి ఎందుకు చెందుతున్నాయి? ప్రజల అవసరాలు తీర్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. నేనంటున్నా, ఎవరిని మీరు కలుపుతున్నా, ఎవరిని చేస్తున్నా ఈ జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోమని అంటున్నాను. ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల విజయనగరం జిల్లాకు వచ్చిన లాభం ఏంటి? అగ్రికల్చర్ వల్ల విజయనగరం జిల్లాకు వచ్చిన లాభం ఏంటి? విశాఖపట్నాన్ని కలిపితే విజయనగరం జిల్లాకు వచ్చిన లాభం ఏంటో ఒకసారి పరిశీలించాలి. ఇది వద్దు, అది కాదని కాదు. నేను ఎస్కోట ఎందుకు వద్దు అని అంటున్నానంటే, గౌరవనీయులు ప్రకాశం పంతులు గారు పోటీ చేసిన నియోజకవర్గం, కోళ్ళప్పలాడి గారు, కేవీఆర్ఎస్ పద్మనాభరాజు గారు, వారాడు నారాయణమూర్తి గారు, ఇంతమంది పోటీ చేశారు ఎస్కోట్ నుంచి. ఎస్కోట్ని మీరు విశాఖపట్నం పంపిస్తే మరి ఆ క్రెడిబిలిటీ విజయనగరం జిల్లాది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎస్కోట్కి ఒక చరిత్ర ఉంది రాజకీయంగా. ఆ చరిత్రని మీరు పాడు చేయకండి.
మీ అవసరాల కోసం పాడు చేయకండి. విజయనగరం జిల్లా ప్రస్థానాన్ని పెంచండి. ఈరోజు పెద్దలు పివిజి రాజు గారు కానీ, బాటం శ్రీరామూర్తి గారు కానీ, లేకపోతే తెన్నేటి విశ్వనాథం కానీ, గౌతులచ్చన్న కానీ, ఎన్జీ రంగా కానీ, లేకపోతే ఎవరైనా ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే కదా. అందుకని ఎస్కోట్కి ఒక ప్రామినెన్సీ ఉంది, దాన్ని కాపాడమని మేము కోరుతున్నాం. అంటే దీనికి ఒక ప్రత్యేక కమిటీ కూడా వేసినట్టు తెలుస్తుంది. ఏదో మంత్రులతో అలాగే అధికారులతో కూడా ఒక కమిటీ కూడా వేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఈ మంత్రులకి అలాగే వాళ్ళకి ఉన్నటువంటి అధికారులకి వీటిని ఏవేవి ప్రాతిపదికగా తీసుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే సంబంధించిన మీరు చెప్పారు ఇప్పుడు మైండ్స్ కావచ్చు, అలాగే ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారా, రాజకీయంగా అభివృద్ధి కోసం చూస్తారంట? అదే నేను అంటున్నాను, ప్రభుత్వం పాత్ర ప్రజల అవసరాలా ప్రభుత్వ అవసరాలా రెండు కావాలి. ప్రజల అవసరాలంటే నిష్పక్షపాతంగా ప్రజల అభివృద్ధి కోరుతూ ప్రజలు ఇచ్చినటువంటి రెవెన్యూ ఏ మేరకు వసూలవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, జిల్లా అభివృద్ధిని ఆలోచించండి. మీ రాజకీయ అవసరాల కోసం అనుకుంటే మీ ఇష్టం, మీరు ఏం చేసేది లేదు, చెప్పు ప్రజలు తీర్పు చెప్తారు. నేను కోరుతున్నాను పౌరుల పక్షాన, ప్రజల పక్షాన నేను కోరుతున్నాను. ఈ జిల్లాకి, విజయనగరం జిల్లాకి ఎస్కోట్ చాలా కీలకమైంది. దయచేసి దాన్ని అట్లాగే ఉంచండి, లేదా పార్లమెంట్కి అలా ఉంచండి. జిల్లా విజయనగరంలో ఉంటుంది, ఎస్కోట్ విజయనగరం జిల్లాలో ఉంటుంది. మీరు పూర్తిగా ఎస్కోట్ని పక్కకి విశాఖపట్నం పట్టుకెళ్ళిపోతా ఉన్నది కరెక్ట్ కాదు. అది అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఇంకా రేపు భవిష్యత్తులో పరిశ్రమలు వస్తున్నాయి. పతంజలి పరిశ్రమ కోసం బోల్డ్ ఎకరాలు ఇచ్చారు. ఒకవైపు రేపు జిందాల్ MSCME పార్క్ వస్తుంది, మరొక వైపు అక్కడ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఉంది. ఇన్ని ఉంటే ఇవన్నీ మీరు పట్టుకెళ్ళిపోతారా విశాఖపట్నంలోకి? మరి విజయనగరం రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? మరి మీరు ఆ రెవెన్యూ చూపించగలిగే పరిస్థితి ఉంది. రేపు MSMEలో జిందాలలో 2770 కోట్ల రూపాయలతో 30,000 మందికి ఉపాధి ఇస్తామంటున్నారు. రేపు మీరేం చెప్తారు? రేపు అది విశాఖపట్నం జిల్లా కింద మీరు పెట్టేసి మీకు నచ్చినట్టు మీరు వ్యవహారం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. అభివృద్ధి చెందాలంటే ఎస్కోట్లాడదాన్ని విజయనగరం జిల్లాలో పూర్తిగా పెట్టి మీ తాలూకు ఆలోచనలు సూచనల మేరకు పెడితే బాగుంటుంది అన్నది నా ఉక్సత్తా పార్టీగా నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఉన్నటువంటి ఈ విభజనలో భాగంగా ఏదైతే జరిగిందో దానిపై పునర్వ్యవస్థీకరణ మరొక వైపు జరుగుతుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల ఆధారంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా రాజకీయ లబ్ధి కాకుండా ప్రజల అవసరాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ముఖ్యంగా చూసుకుంటే ఆర్థికంగా అది ఏ జిల్లాకు ఉపయోగపడుతుందో అది కూడా ఒకవైపు అయితే చూసుకుని దీనికి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన వచ్చినటువంటి కమిటీ కూడా పునరాలోచిస్తే బాగుంటుందంటూ కూడా మరొక చెప్పుకోసం పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు, రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.